హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రంజాన్ పండుగ అనేది ఇంకొక 5 రోజులు మాత్రమే ఉంది. షాపింగ్ చేయడానికి అయితే జహరాకి అయితే వెళ్తున్నాను. పండగ కాబట్టి కొత్త బట్టలు తీసుకొచ్చుకుందాం అనేసి జహరాకి అయితే వెళ్తున్నాను. జహరాలో నేను ఎక్కడ షాపింగ్ చేస్తాను, ఏం తీసుకుంటాను, ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. జహరాలు ఎక్కడ బాగుంటాయి బట్టలు అనేది కూడా నాకు కూడా అంత ఎగ్జాక్ట్ గా తెలియదు. నేను ఎప్పుడు సిటీ సైడే వెళ్ళి తీసుకునేవాడిని. ఇదే ఫస్ట్ టైం అయితే జహరాలో తీసుకోవడానికి అయితే వెళ్తున్నా. చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి. జహరాకి వెళ్ళిన తర్వాత చూపిస్తా నేను ఏ షాపింగ్ మాల్కి వెళ్తున్నా, అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి బట్టలు అనేది చూద్దాం. ఒక 2-3 షాపులు అయితే తిరిగేద్దాం, ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనున్న ఏరియా నుంచి అయితే బయలుదేరినాను. నేను ఉండేది వచ్చి జాఫర్ అహ్మద్ నుంచి జహరాకి అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఇది పెట్రోల్ బంకు, మా ఇంటి దగ్గరగానే పెట్రోల్ బంకు ఉంటుంది ఇక్కడ. గత ఏడులోనే నేను ఉండేది కూడా. మధ్యాహ్నం కాబట్టి ఏం ట్రాఫిక్ కూడా లేదు, అస్సలు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందులో టైం వచ్చి ఇప్పుడు 3 అయింది. రంజాన్ కాబట్టి అందరూ పడుకొని ఉంటారు, ఫుల్గా నిద్రపోతూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ కూడా ఏం లేదు, ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా. సాయంత్రం ఇంకా ఇఫ్తార్ విందు అయిపోయిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. 6:30 నుంచి ఇంకా స్టార్ట్ అవుతారు అందరూ కూడా తిరగడానికి. నైట్ అంతా ఫుల్గా తిరుగుతారు. షాపులు కూడా ఫుల్గా ఉంటాయి, ఎక్కడ చూసినా కూడా షాపింగ్ మాల్స్, ప్రతి ఒక్క హోటలు అన్నీ కూడా ఫుల్ బిజీగా ఉంటాయి. ఈ టైంలో అయితేనే మనం తొందరగా షాపింగ్ చేసేయచ్చు, అందుకనేసి వెళ్తున్నాను. మళ్ళీ వెళ్ళేసి తొందరగా వద్దామనేసి ఇప్పుడు 80 నెంబర్లోకి అయితే వచ్చేసాను. 80 నెంబర్లో అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఇది జహరాకి వెళ్ళే రోడ్. ఇది ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి జహరాకి. ఇంకే నుంచి రైట్ తీసుకుంటే జహరాలోకి అయితే వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ వెళ్ళామంటే అబ్దుల్లీకి వెళ్ళిపోతాం. ఇలా రైట్ తీసుకోవాలి మనం. రైట్ తీసుకుంటే ఇంకా చక్కగా జహరాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. మనం ఎప్పుడైనా సరే రైట్ టు లెఫ్ట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సిగ్నల్స్ అనేది యూజ్ చేయాలి. సిగ్నల్ వేయకుండా ఎక్కడ కూడా మనం రోడ్డు క్రాస్ అవ్వకూడదు. నువ్వు రైట్ వెళ్ళాలన్నా లెఫ్ట్ వెళ్ళాలన్నా, ఒకవేళ నువ్వు హైవేలో వెళ్తున్నావు, హైవేలో వెళ్ళేటప్పుడు నువ్వు ఒకవేళ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, లెఫ్ట్ రూట్లోకి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా సిగ్నల్ వేసుకోవాలి మనం. ఎందుకంటే వెనక వచ్చే వాళ్ళకు అర్థమవుతుంది, ఎక్కువ స్పీడ్ వస్తూ ఉంటారు కువైట్ వాళ్ళు. అందుకే మనం సిగ్నల్ వేసుకుంటే మనది తప్పు ఉండదు, ఏదన్నా జరగరాంది జరిగినా కూడా. జహరాలోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. ఇప్పుడు జహరాలు అయితే వెళ్తున్నాను. ఈ పక్క వచ్చి లెఫ్ట్ సైడ్ గసరు, ఇదంతా గదీం జహరా అంటారు ఇదంతా మొత్తము. ఇక్కడ నుంచి మనం వెళ్దాం చక్కగా స్ట్రైట్గా. అల్నాసర్ ఉంది, అల్గానం ఉంది, బెస్ట్ షూఫ్ ఉంది, మొత్తం ఉన్నాయి ఈ సైడ్ అన్నీ కూడా. ఈ మొత్తం ఉన్నాయి ఈ పక్క. గ్రాండ్ ఐఫర్లు ఏమన్నా నచ్చితే తీసుకుందాం. బాగానే ఉంటాయి, ఏదో కూడా బాగుంటుంది అంత గ్రాండ్ ఐఫర్, చాలా బాగా అంతా ఉన్నాయి. ఇక్కడ కూడా నచ్చితే చూద్దాం, లేదంటే లే. చాలా పెద్దది, ఏమంత బాగలేవు షర్ట్లు. ఇది చూడు ఎట్లా ఉన్నాయో. ఈ రేటు కూడా ఇది వచ్చి ఒక 3 కొంటే 1 ఫ్రీ అంటుంది. 3 కొంటే 1 ఫ్రీ అంటే ఈ షర్ట్లు. ఏమున్నాయి ఈ షర్ట్లలో? ఈ చూడు ఎలా ఉన్నాయి. ఇవి పక్క ఉన్నాయి మంచిగానే బట్టలు, కానీ రేట్ ఎట్టున్నాయో తెలియదు. ఇది బాగానే ఉంది షర్టు, ఇది బాగుంది షర్ట్. దీంట్లో ఫ్యాంట్లు ఏం బాగానే ఉంటాయి, ఫ్యాంట్లు ఏం నచ్చుతాయి, కానీ షర్ట్లతోనే వచ్చింది గొడవ. ఇవన్నీ ఫ్యాంట్లు, ఇవంతా మొత్తం షర్ట్లు, ఇవన్నీ కూడా షర్ట్లే, ఇవన్నీ ఫ్యాంట్లే. బట్టలు అయితే ఏమంత బాలే. ఏంది ఎంత ఇది చూడు, ఈ పెరికి ఆ కుట్ట తెంగినారు, కుట్ట వేసినారు. ఇది బాగానే ఉంది కదా. అన్నిట్లో ఉన్నాయి బట్టలు. జనాలు చూడండి అబ్బా, కౌంటర్ల దగ్గర ఎంతమంది ఉన్నారు, ఫుల్ జనాలు ఉన్నారు చూడండి. వీళ్ళందరూ బిల్లులు ఎప్పుడు స్వామి వేసేది జనాలకు, చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ జనాల నుంచి దాటుకుపోయేది ఎప్పుడు స్వామి.
ఎంతమంది ఉన్నారు. గ్రాండ్ డైఫర్లో కూడా నాకు నచ్చిన బట్టలు అయితే కనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి పక్కనే ఉన్న అల్నాసర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే షర్ట్లు ఏమి ఉండవు కానీ టీ షర్ట్లు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. దినార్ నూసు 2 దినార్లు 3 దినార్లు పెట్టామంటే టీ షర్ట్లు మాత్రం సూపర్గా ఉంటాయి. నేను ఎప్పుడైనా ఇక్కడే ఎక్కువగా షాపింగ్ చేస్తాను. అల్నాసర్లోనే నేను ఎక్కువ టీ షర్ట్లు అయితే ఇక్కడి నుంచే తీసుకుంటాను. నేను వాడే టీ షర్ట్లన్నీ ఆల్మోస్ట్ అల్నాసర్లోనే తీసుకునేటివి. చాలా బాగుంటాయి. ఎక్కువ కూడా రేటు పెట్టను. దినార్ నూసు 2 దినార్లు ఇంతకంటే ఎక్కువ పెట్టి రేట్ అయితే తీసుకోను. బాగుంటాయి టీ షర్ట్లు అయితే కన్నా. షర్ట్లు బాగుండవు, ప్యాంట్లు కూడా బాగుండవు ఇక్కడైతే. ఎందుకంటే ఎక్కువ కువైట్ వాళ్ళు వాడేటివి వస్తాయి ఇక్కడికి. కువైట్ వాళ్ళు వేసుకునే బట్టలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కువైట్ వాళ్ళు ముందే లావుగా ఉంటారు, బలంగా ఉంటారు, హైట్ ఉంటారు కాబట్టి కొద్దిగా బట్టలు కూడా ఎక్కువ లూజ్ ఉంటాయి. మనకైతే సరిపోవి. ఇంకా అక్కడ కూడా నాకు నచ్చలేదు. ఆ నుంచి మన ఇండియా వాళ్ళ షాప్ అయితే ఉంది ఇక్కడ ఒకటి, కేరళ వాళ్ళది. ఆ షాప్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏమైనా నచ్చితే ఇక్కడే తీసుకుందాం అనేసి వచ్చాను. ఇంక ఈ షాప్లో అయితే చూసి ఇక్కడనే తీసుకుని వెళ్ళిపోవాలని ఫైనల్గా డిసైడ్ అయిపోయి ఇక్కడైతే చెక్ చేస్తున్నాను. ఒకటి ఇక్కడి నుంచి అయితే తీసుకునేస్తాను. ఇంకా తిరిగి బేజారు అయిపోయింది నాకు కూడా. మొత్తము ఒక 3 షాపులు అయితే తిరిగా, నాకు ఎక్కడా కూడా నచ్చలేదు. ఇంకా లాస్ట్కి అయితే మా తమ్మునికి ఒక జత, నాకు ఒక జత ఇక్కడే తీసుకొని బిల్ అయితే వేయించేసాను. దోలు తీర్చేసినాడు బిల్ అయితే. మన ఇండియా డబ్బులు ఎంత అవుతాయి ఏంటనేది రూమ్కి వెళ్ళిన తర్వాత చెప్తా మీకు. దోలు తీరిపోయింది. ఇంకా సరే రేటుతో పెట్టుకుంటే మనం కుదరదు. మనకు నచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువైనా రేటు పర్లేదు తీసుకునేసేయాలి, నా పద్ధతి అది. ఇంకా బట్టలు అయితే తీసుకొని రూమ్కి అయితే బయలుదేరైతే పోతున్నారు. రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. గుడ్డలు అయితే తీసుకునేనా, నేను తీసుకున్న గుడ్డలు కనిపిస్తున్నాయా? ఇవి గుడ్డలు అయితే తీసుకున్నాను. ఇంకా రూమ్కి వెళ్ళేసి చూద్దాం. షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాను రిటర్న్. మళ్ళీ నేనున్న ఏరియాకి దగ్గరగా ఉన్న ప్లేస్ ఏదంటే జహరా మాత్రమే. జహరాలో అంతేం బాగాలేవు బట్టలు అయితే. కేరళ వాళ్ళ షాప్కి అయితే వెళ్ళి, మన ఇండియా వాళ్ళదే, ఆ షాప్లో అయితే తీసుకొని వచ్చాను. నేను ఒక జత, మా తమ్మునికి ఒక జత బట్టలు అయితే తెచ్చుకున్నాము. ఇవి వచ్చి నేను తెచ్చుకునే బట్టలు ఇవి. ఇది షర్టు, ఈ షర్ట్ ఒకటి తెచ్చుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చిందో లేదో. నాకైతే బాగానే ఉంది అనిపిస్తుంది. పండగ రోజు కొద్దిగా బాగానే ఉంటుంది, క్లాస్గా అనుకున్నా. ఇదే తీసుకున్నా. ఇంకా దీని మీదకి ప్యాంట్ వచ్చి తీసుకున్నా. ఈ ప్యాంటు, ఈ షర్టు, ఈ 2 నేను తీసుకున్నా. ఇంకా మా తమ్మునికి ఒక జత తీసుకున్నా. ఇంకా మా తమ్మునికి తీసుకునేటివి ఈ షర్టు, ఇది మా తమ్మునికి. ఈ ఒక షర్ట్ తీసుకున్నా. ఎలా ఉందో ఏంటో తెలియదు. వాడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో కూడా తెలియదు. నేనే తీసుకున్నామని చెప్పను కూడా లేదు. ఇంకా మనం ఒకరమే తీసుకుంటే బాగుండదు కదా. ఇక నాతో పాటు మా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి వాని కోసం అనేసి తీసుకున్నా. ఈ ప్యాంటు తీసుకున్నా, ఈ షర్టు, ఈ ప్యాంటు తీసుకున్నా. ఈ 2 బాగా మ్యాచింగ్ కూడా బాగుంటాయి, ఆపోజిట్ అనేసి ఇవి తీసుకున్నా. మీకు ఎలా అనిపించినాయి బట్టలు ఏంటి అనేది చెప్పండి. ఇవి ఎంత పడినాయి అంటే 18 దినార్ల 500 ఫిల్స్ పడినాయి. మన ఇండియన్ కరెన్సీలో 4,500 పైన పడినాయి. మన ఇండియన్ కరెన్సీలో 4,500 పడినాయి ఈ 2 జతలు గుట్టలు వచ్చి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బై ఫ్రెండ్స్. జై హింద్.